శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. రణస్థలంలో షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో సమావేశం జరిపారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల కష్టాలు తెలుసుకోవడానికి షర్మిల పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో దివంగత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా అమలవుతుందని షర్మిల చెప్పారు. ఈ పథకంతో కోట్లాది పేదల కుటుంబాలు ఉపాధి పొందుతున్నట్లు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. ఈ పని చేస్తూ వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకున్న పరిస్థితి. అలాంటిది ఇంత పెద్ద పథకము ప్రపంచంలో ఇంకోటి లేనే లేదు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా యూనివర్సిటీల నుంచి వచ్చి ఇక్కడ రీసెర్చ్ పేపర్లు తయారు చేసి పోయేవాళ్ళు ఈ పథకం మీద. అంత గొప్ప పథకం. అందుకే ఈ పథకానికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఈ పథకం బ్రహ్మాండంగా నడిచింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఈ పథకానికి వచ్చే వాళ్ళకి, ఉపాధి పనికి పోయే వాళ్ళకి ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు, మజ్జిగ మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. పక్క ఊర్లో ఒక ఆయన అమ్మ రస్నా కూడా ఇచ్చేవాళ్ళు మీ నాన్న ఉన్నప్పుడు అని చెప్పింది. అలా గర్భిణీ స్త్రీల కోసం, ముసలోళ్ళ కోసం సేద తీర్చుకోవడానికి ఒక టెంట్ వేసేవాళ్ళు. అవసరమైతే మెడికల్ కిట్లు ఇచ్చేవాళ్ళు. ఇంత అద్భుతంగా నడిచింది ఈ పథకం కాంగ్రెస్ పార్టీ హయాంలో. మన దేశంలోనే